Hello everyone, how are you all? Hope everyone is doing fine and good. Okay, in the previous parts of magnetism and matter, we have done with magnetic movement of a bar magnet, అదే pole strength related మనం ప్రాబ్లం చేసాం, కటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్స్, బెండింగ్ ఆఫ్ మ్యాగ్నెట్స్. తర్వాత ఒక మ్యాగ్నెట్ని కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఏం జరుగుతుంది? ఇట్ ఆసిలేట్స్, అవునా? అంటే కొంచెం జరిపిన ఆసిలేట్ అవుతుంది. ఆసిలేషన్ ది టైం పీరియడ్ కనుక్కున్నాము. అదేవిధంగా మనము ఇప్పుడు చూడండి, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద మ్యాగ్నెట్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దెన్ వైలెట్, దిస్ ఇస్ సంతోష్ కుమార్ గుండవరపు. వెల్కమ్ టు మై ఛానల్ సిమ్స్ అకాడమీ. ఓకే, చూడండి, ఒక మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాన్ని జరపడానికి మనకి కొంచెం వర్క్ అనేది పడుతుంది. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిరెక్షన్లో ఉంది అనుకోండి, చూడండి, మ్యాగ్నెటిక్ మూమెంట్ డిరెక్షన్ ఎప్పుడైనా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ టు ద నార్త్ పోల్. ఎప్పుడైతే అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఒక బార్ మ్యాగ్నెట్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న డిరెక్షన్లో కానీ మనం అలైన్ చేస్తే అప్పుడు యాంగిల్ ఎంత? 0 degrees, అంతేనా? అదే నార్త్ అండ్ సౌత్ని మనం రివర్స్ చేస్తే యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees. అదేవిధంగా కొంచెం త్రూ సర్టెన్ యాంగిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనం మ్యాగ్నెట్ జరిపితే సమ్ యాంగిల్ టీటా అని అంటాం, అవునా? అట్లాంటప్పుడు టార్క్ కూడా మనం నేర్చుకున్నాం కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టార్క్? వీ హ్యావ్ రిటర్న్ టార్క్ టౌ ఈక్వల్స్ టు ఎంబి సైన్ టీటా. సరే, వర్క్ డన్కి టార్క్కి సంబంధం ఏంటి అంటే, ఇన్ లీనియర్ మోషన్ మనం జనరల్గా ఇంకా చెప్పాలి అంటే కైనమాటిక్స్లో మనం మాట్లాడేటప్పుడు వేరియబుల్ ఫోర్స్ కానీ ఇచ్చారంటే వర్క్ డన్ ఈస్ గివెన్ బై ఇంటిగ్రల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. అదే రొటేషనల్ డైనమిక్స్లోకి వచ్చేటప్పటికి ఫోర్స్ బదులు దెర్ ఈస్ నీడ్ ఫర్ us టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టార్క్, దట్ ఈస్ టౌ ఈక్వల్స్ టు ఎంబి సైన్ టీటా. అంటే ఒక మ్యాగ్నెట్ని మనము θ1 అనే యాంగిల్ నుంచి θ2కి మనం జరుపుతున్నాం. ఓకే, ఆ జరిపినప్పుడు దెన్ వర్క్ డన్ ఈస్ గివెన్ బై ఇంటిగ్రల్ టౌ ఇంటూ ఎంత? dθ. పక్కకి జరుపుతున్నాం, ఓకేనా? నా టౌ ఏంటి మనకి? θ1 టు θ2 లిమిట్స్ తీసుకుందాము. టౌ ఈజ్ నథింగ్ బట్ ఎంబి సైన్ టీటా ఇంటూ dθ, రైట్? నౌ ఎంబీని బయటకి తీసుకొని వచ్చేస్తే డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంబీ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ టీటా ఇంటూ dθ. వాట్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ టీటా? d by dx of sin theta is cos theta, but integral sin theta is minus cos theta కదా. w equals to minus cos theta వస్తుంది కాబట్టి this is from θ1 to θ2 minus mb into cos theta. ఇంకా మనం లిమిట్స్ అప్లై చేస్తే θ1 to θ2 w equals to minus mb into cos θ2 minus cos θ1, రైట్? ఇది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, వర్క్ డన్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ ఇంటూ కాస్ θ2 మైనస్ కాస్ θ1. లేదు, ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అంటే డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంబీ ఇంటూ మైనస్ లోపల పంపిస్తే కాస్ θ1 మైనస్ కాస్ θ2. ఇక్కడ చూడకండి. ఓకే, నా వాట్ ఈస్ టీటా? ఆ θ1 θ2 అనేది మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫీల్డ్కి ఉన్న యాంగిల్, ఓకేనా? వాటి రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ని మనము టీటా కింద కన్సిడర్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ డన్. సరే, నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడైతే మనము ఇటు నుంచి అటు జరిపామనుకోండి, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ? దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ డన్, అంతే కదా. నా ఇప్పుడు చూడండి, మనం ఈవెన్ లీనియర్ మోషన్లో కూడా మనం కైనమాటిక్స్ ఈవెన్ లాస్ ఆఫ్ మోషన్లో విల్ కమ్ అక్రాస్ అబౌట్ ద ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుందో అప్పుడు మనము స్టేబుల్ ఈక్విలిబ్రియం కింద మాట్లాడతాం. ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు వి సే ఇట్ యాజ్ స్టేబుల్. అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ పాజిటివ్లో ఉన్నప్పుడు వి సే ఇట్ యాజ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సరే, ఇప్పుడు let us see about the equilibrium. చూడండి, θ ఈక్వల్స్ టు 0 degrees ఉన్నప్పుడు టౌ అనేది 0 అంటే ఏంటి అర్థం? మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకటే డిరెక్షన్లో ఉంటాయి అంటే θ ఈక్వల్స్ టు 0 degrees. దెన్ వీ గెట్ టౌ ఈక్వల్స్ టు ఎంబీ సైన్ 0 0, టౌ 0 వస్తుంది. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? మైనస్ ఎంబీ కాస్ టీటా కదా.
u ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ కాస్ టీటా. టీటా వాల్యూ 0 అన్నప్పుడు u ఎంత వస్తుంది? మైనస్ ఎంబీ. ఓకే, అంటే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంది అన్నప్పుడు వి సే ఇట్ యాజ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుకుంటే అదే మ్యాగ్నెట్ని రివర్స్ చేసి పెట్టాం. అంటే చూడండి, మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఏమో సౌత్ టు నార్త్ ఇట్ సైడ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇట్ సైడ్ ఉంది. ఐ మీన్ వాటి రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది మనకి? 180 degrees. Now what is the value of cos 180? It is -1. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ u ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ ఇంటూ కాస్ 180 degrees. దెన్ u ఈక్వల్స్ టు మైనస్ ఎంబీ ఇంటూ కాస్ 180 వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? -1. దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ వి గెట్ ఇట్ యాజ్ పాజిటివ్. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ ఉంటుందో దెన్ వి సే ఇట్ యాజ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉండాలి, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఏ యాంగిల్లో ఉంటుంది? 0 degreesలో ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ ఏ యాంగిల్లో ఉంటుంది? 180 degreesలో ఉంటుంది. ఓకే, ఇస్ దట్ క్లియర్? థ్యాంక్ యూ. నా ఇక్కడ ఒక న్యూమరికల్ ఇచ్చారు, మనం చూద్దాము. The work done in rotating a magnet of magnetic moment m by an angle of 90 degrees from the external magnetic field direction, అంటే ఇది 90 degreesలో తిప్పారు, ఇట్లా ఉన్నదాన్ని ఇలా తిప్పారు, రైట్? యాంటీ క్లాక్ వైజ్ డిరెక్షన్. ఈజ్ n times the corresponding work done to turn it through an angle of 60 degrees. సరే, ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే W ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటి? జస్ట్ నౌ వి డిస్కస్డ్ ఎంబీ ఇంటూ cos θ1 minus cos θ2. ఫస్ట్ ఎప్పుడైనా θ1 0 degreesలో ఉంటుంది, అలైన్ అవుతుంది, అండ్ θ2 it is given as 90 degrees. Then if you talk about here W1 equals to MB into cos 0 ఎంత? 1 minus 0, then it becomes MB. సరే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటే θ1 ఎప్పుడైనా ఫస్ట్ అలైన్ అయినా ఐ మీన్ 0 degrees అంటే ఫీల్డ్ మూమెంట్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం θ1 అని కన్సిడర్ చేసుకోవాలి. θ2 ఎంత ఇక్కడ ఇచ్చింది? 60 degrees ఇచ్చారు. ఓకే, నా W2 is nothing but MB into again cos θ1. cos θ1 అంటే cos 0. cos 0 ఎంత? 1 minus cos 60 it is 1/2. W2 equals to MB into 1 minus 1/2. ఫుల్లోకి వెళ్ళి హాఫ్ తీస్తే ఎంత ఉంటుంది? హాఫే ఉంటుంది, రైట్? దట్ ఈస్ MB/2. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారము ఫస్ట్ వర్క్ డన్ సెకండ్ వర్క్ డన్కి n టైమ్స్ ఉందంట. ఓకే, ఫస్ట్ వర్క్ డన్ ఎంత మనకి? MB. n ఇంటూ సెకండ్ వర్క్ డన్ MB/2. MB గెట్స్ క్యాన్సిల్, ఈ 2 కానీ ఇటు పంపిస్తే we get the value of n as 2. ఓకే, నెక్స్ట్. సరే, ఇంకొన్ని న్యూమరికల్స్ మనం ఇప్పుడే చేద్దాము. ఓకేనా? Yeah, here we have a question. A short bar magnet placed with its axis at 30 degrees with a uniform external magnetic field of 0.16 Tesla experiences a torque of magnitude 0.32 Newton meter. If the bar magnet is free to rotate, its potential energy when it is in stable and unstable equilibrium are respectively. చూడండి, స్టేబుల్ అండ్ అన్స్టేబుల్. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే θ ఈక్వల్స్ టు 0 degrees. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే θ ఈక్వల్స్ టు 180 degrees. అంతే కదా? మనల్ని అడుగుతుంది ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీస్. ఫస్ట్ ఇచ్చినవి ఏంటి అనేది రాసుకుందాము. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు 0.16 టెస్లా అండ్ టార్క్ కూడా ఇచ్చారు, రైట్? టౌ ఈక్వల్స్ టు 0.032 న్యూటన్ మీటర్. సరే, టార్క్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టార్క్? టీటా. టార్క్ ఫార్ములా మనకి MB sin θ. టీటా ఎంత ఇచ్చారు? 30 degrees. That is 0.032 equals to M into B ఇచ్చారు ఆల్రెడీ 0.16 and sin 30 value it is 1/2.
దిస్ ఈజ్ 8 టైమ్స్. ఈ పాయింట్ క్యాన్సిల్ చేస్తే కింద 100 వస్తుంది, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే కింద 1000 వస్తుంది. 0s 2 zeros గెట్స్ క్యాన్సిల్. కొంచెం ఇవి జాగ్రత్తగా చేసుకోవాలి. 8 1s 8 4s 32 అంటే m వాల్యూ మనకు ఫైనల్గా 4/10 అని వచ్చింది. దట్ ఈస్ 0.4 ఆంపియర్ మీటర్ స్క్వేర్. రైట్. ఇప్పుడు మనల్ని పొటెన్షియల్ ఎనర్జీస్ డ్యూరింగ్ స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్లో మనం చెక్ చేసుకోవాలి. స్టేబుల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్, అన్స్టేబుల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్. ఇంకోటి స్టేబుల్ ఈక్విలిబ్రియం U స్టేబుల్ ఈక్వల్స్ టు -mb. అదే U అన్స్టేబుల్ ఈక్వల్స్ టు +mb. అంటే ఫస్ట్ది నెగిటివ్ ఉండాలి ఆప్షన్స్లో, సెకండ్ది పాజిటివ్ ఉండాలి. ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ మనం నీట్గా చూసుకుంటే సరే. రెండు సేమే ఉంటాయి, అది కూడా చెక్ చేసుకోవాలి. రెండు సేమ్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్. సరే మనం అయితే సాల్వ్ చేద్దాం. -mb దట్ ఈస్ -0.4 ఇంటూ b వాల్యూ మనకి 0.16 ఇచ్చారు కదా. దట్ మీన్స్ 16/4 కాబట్టి 0.064 జౌల్స్ వచ్చింది. అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు -0.064 జౌల్, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు +0.064 జౌల్స్. ఓకే, let us move on to the next one. A magnet of magnetic moment 4 ampere meter square. సరే ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. m equals to 4 ampere meter square kept in a magnetic field of induction. సరే ఇక 10⁻⁻5 అందాము. వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ త్రూ 180 degrees. అంటే ఫస్ట్ θ1 ఏమో 0 degrees తీసుకోవాలి, θ2 ఏమో మనము 180 degrees తీసుకోవాలి. ఓకే సరే. వర్క్ డన్ W ఈక్వల్స్ టు, వీ హ్యావ్ ద ఫార్ములా mb ఇంటూ cos θ1 minus cos θ2. రైట్. θ1 it is 0 degrees, θ2 it is 180 degrees, cos 0 it is 1, cos 180 it is -1. Is it clear? Okay. Now W equals to m into b. b కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ, 5 into 10⁻⁻5 Tesla. Right. That means 4 into 5 into cos of θ1, 5 into 10⁻⁻5 into cos of θ1, that is 1 minus of -1. 4 5s 20 into 10⁻⁻5 into 1 plus 1 ఎంత అండి? 2. Implies W equals to 20 into 2 ఎంత? 40. 40 into 10⁻⁻5. ఒకటి క్యాన్సిల్ చేస్తే this becomes -4. అంటే our answer we get it as 4 into 10⁻⁻4 joule. ఓకే. అంటే 0 degrees నుంచి 180 degrees చెప్పినప్పుడు cos 0 1 minus cos 180 it is -1 కాబట్టి 1 minus of -1 it is 1 plus 1 2. ఇక్కడ ఆప్షన్ 1 ఉంది, టక్కమని టిక్కు కొట్టుకోండి. The work done in rotating the magnet from the direction of uniform field to the opposite direction to the field is W. అంటే మొత్తం 0 degrees నుంచి 180 degreesకి రొటేట్ చేశారు అన్నప్పుడు చూడండి, W equals to we know mb into cos θ1 minus cos θ2 అంతే కదా. W equals to mb into cos θ1 it is cos 0 degrees minus cos θ2 చూడండి cos 180 degrees. That means W equals to mb into 1 minus of cos 180 value ఎంత? That is -1. Okay, that is W equals to mb into 1 minus of -1 it is 1 plus 1 2. సరే, W equals to 2mb వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమడిగారు? The work done in rotating the magnet from the field direction to half the maximum couple position. maximum couple ఎప్పుడు వస్తుంది? 90 degrees యాంగిల్లో వస్తుంది అంతే కదా. ఎందుకు? sin 90 వాల్యూ 1. tau equals to mb sin theta.
maximum value of sine or cos is 1, hence maximum couple అనేది మనకి ఎప్పుడు వస్తుంది theta equals to 90 degrees. కానీ ఇక్కడ అడిగేది ఏంటి, half the maximum couple, రైట్? అంటే tau equals to mb అన్నప్పుడు by 2 వేసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, tau equals to బేసిక్ ఫార్ములా ఏంటి మనకి, mb sin theta. ఇప్పుడు మనకి ఇచ్చిన టౌ ఎంత అన్నాడు, మ్యాక్సిమం కపుల్లో హాఫ్, దట్ ఈస్ mb by 2. mb గెట్స్ క్యాన్సిల్, రైట్? sin theta 1/2 అంటే theta ఎంత మనకి 30 degrees. అంటే వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ఫ్రమ్ 0 degrees to 30 degrees కి ఎంత అని చెప్పి అడుగుతున్నారు. w ఈక్వల్స్ టు mb ఇంటూ cos theta 1, cos 0 కాబట్టి 1, నెక్స్ట్ cos 30 వాల్యూ ఎంత మనకి √3/2. ఓకే, లెట్ us say this as w dash. Now we shall take the ratio of these two. W dash by W equals to mb of 1 minus √3/2 by 2mb. W dash by W equals to mb gets cancelled. ఇక్కడ LCM తీసుకున్నాం అనుకోండి, 2 minus √3 అవుతుంది కదా, అంటే 2 minus √3/2 into that 2, 4, అంటే W dash equals to W by 4 of 2 minus √3. Okay, here we have third option. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? అంటే మ్యాక్సిమం కపుల్కి హాఫ్లో ఉన్నప్పుడు టార్క్ మ్యాక్సిమం టార్క్కి హాఫ్ టార్క్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ mb by 2 వేసుకొని mb sin thetaకి ఈక్వల్ చేసుకొని ఎంత యాంగిల్ అనేది కనుక్కొని ఆ యాంగిల్కి తిప్పడానికి 0 degrees నుంచి వర్క్ డన్ మనం కనుక్కుంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? లెట్ us move on to the next problem. The work done in rotating a magnet of pole strength 1 ampere meter. మళ్ళీ పోల్ స్ట్రెంత్ పాత స్టోరీకి వెళ్ళాడు. 1 ampere meter through 1 centimeter length of the magnet, it is 2L. గుర్తుంది కదా, 1 centimeter అంటే ఏం రాద్దాం మనం, 1 into 10⁻⁻2 meters through an angle of 60 degrees from the magnetic meridian. సరే, అంటే 0 degrees నుంచి 60 degrees కి. ఇప్పుడు మనకి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ హెచ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు హెచ్ వాల్యూ? 30 ఆంపియర్ పర్ మీటర్ ఇచ్చారు. నౌ హౌ టు ఫైండ్ బి? మనకు కావాల్సిన వర్క్ డన్ కనుక్కోవాలి అంటే బి కనుక్కోవాలి కదా. బి ఈక్వల్స్ టు μ0 into h, right? We have the relationship between the magnetic field and magnetic intensity, right? Now b equals to μ0 value enta 4 pi into 10⁻⁻7 into 30 Tesla, right? Now work done kanukovalante we need to have magnetic moment mb cos theta 1 minus cos theta 2. సరే, ఇక్కడ ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కుందాం. m equals to 2L into m, that is 10⁻⁻2 ampere meter square. Now let us find the work done. Work done formula ఏంటి మనకి? W equals to mb of cos theta 1 minus cos theta 2, right? W equals to m, it is 10⁻⁻2 and b, sorry, 4 3s are 12, 120 pi into 10⁻⁻7 into cos theta 1. అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఫీల్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఫీల్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది theta 1 ఎప్పుడైనా సరే 0 degrees. cos 0 it is 1 minus ఎంత యాంగిల్కి తిప్పారంట వాళ్ళు 60 degrees. What is the value of cos 60? Cos 60 value it is 1/2. 1 minus 1/2. మళ్ళీ ఫుల్ నుంచి హాఫ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? హాఫ్ ఏ వస్తుంది. ఓకే, W ఈక్వల్స్ టు చూడండి 12 pi into 10⁻⁻8 into 1 minus 1/2, it is 1/2, right? 2 ones to 6 times 6 pi into 10⁻⁻8. ఇక్కడ చూడండి మల్టిపుల్స్ లో ఉంది.
అక్కడ కూడా 3.14 అన్నాడు, అంటే మనము పై వాల్యూ 3.14 తీసుకుందాం. సరే 6 3 సార్ ఎంత, 3.14 బదులు 3 తీసుకుందాం. 6 3 సార్ ఎంత, 18, అంటే మనకి 18 పాయింట్ సంథింగ్, అండ్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ వన్. ఓకే, let us move on to the next problem. The work done in turning a magnet normal to the field direction from the direction of the field. సరే, నార్మల్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ 0 degrees నుంచి 90 degreesకి తీసుకురావడానికి వర్క్ డన్ ఎంత ఇచ్చారు, 40 × 10⁻⁻5 joules ఇచ్చారు. ద కైనెటిక్ ఎనర్జీ అటైన్డ్ బై ఇట్ వెన్ ఇట్ రీచెస్ ద ఫీల్డ్ డైరెక్షన్ వెన్ రిలీజ్డ్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడు వర్క్ డన్ ఎంత ఇచ్చారు, 40 × 10⁻⁻5 joules ఇచ్చారు. మరి అది వదిలేయంగానే అక్కడి నుంచి మళ్ళీ ఫీల్డ్ డైరెక్షన్కి 0 degreesకి వచ్చినప్పుడు ఎంత కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. మనకు ఫస్ట్ ఇయర్లో వర్క్ ఎనర్జీ థీరం అనేది ఒకటి ఉంది, గుర్తుందా? వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం ఏంటి, ద వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎంత కైనెటిక్ ఎనర్జీ అటైన్ అవుతుంది అంటే ఎంత వర్క్ అయితే జరిగింది అంతే కైనెటిక్ ఎనర్జీ అటైన్ అవుతుంది. అంటే ద కైనెటిక్ ఎనర్జీ అటైన్ ఈజ్ నథింగ్ బట్ KE ఈక్వల్స్ టు ద సేమ్ స్టోరీ, సేమ్ వాల్యూ, 40 × 10⁻⁻5 joules. టెస్లాలో AC T వచ్చేస్తుంది. సరే, నెక్స్ట్ ప్రాబ్లం మీకు హోంవర్క్ మీరే సాల్వ్ చేయాలి. మీరే చేసి నాకు ఆన్సర్స్ కామెంట్ రూపంలో మీరు పెట్టండి. ఓకే, సరే, సింపుల్ ఉంది చూడండి. మ్యాగ్నెట్ ఈస్ ప్యారలల్ టు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద మ్యాగ్నెట్ త్రూ 60 degrees ఈస్ 8 × 10⁻⁻6 joules. అంటే ఇక్కడ నుంచి W ఈక్వల్స్ టు మనకి 8 × 10⁻⁻6 joules ఇచ్చారు. θ1 ఎప్పుడైనా 0 degrees, θ2 ఎప్పుడైనా అంటే ఇక్కడ ప్యారలల్ ఇచ్చాడు. ఓకే, θ2 ఈజ్ 60 degrees. ఫ్రమ్ హియర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ MB. ఓకే, కనుక్కున్న తర్వాత MB వాల్యూ వచ్చిన తర్వాత ద వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ త్రూ అనదర్ 30 degrees, అంటే MB వాల్యూ వచ్చింది. W dash is nothing but MB into again cos θ1 minus cos θ2. ఇక్కడ MB వాల్యూ వచ్చింది. θ1 ఎనీవే 0 degrees, θ2 is 60 degrees. ఓకే, ఫైండ్ అవుట్. అదేవిధంగా వర్క్ డన్ ఇన్ అనదర్ అన్నాడు కాబట్టి తర్వాత θ2 ఈజ్ ఇంకా ఫర్దర్గా అన్నాడు కాబట్టి 90 degrees తీసుకోండి. లేదు 60 నుంచి 90, θ1 60 తీసుకొని θ2 90 degrees తీసుకోండి. ఎలా అయినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్స్ మాత్రం మర్చిపోకుండా కామెంట్లో పెట్టండి ప్లీజ్. ఓకే, సరే గైస్, ఫైనల్గా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో సరే ఇదేదో చాప్టర్ బాగుంది అన్నట్టు నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్స్ మనము PYQs ఫామ్లో వస్తుంది. ఈ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో PYQs కాస్త లేట్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ టైం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ దాని PYQs అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే JEE మెయిన్స్కి డెస్పరేట్గా స్ట్రాంగ్గా నేను ప్రిపేర్ అవ్వాలి అని రెడీగా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకూడదు. ఖచ్చితంగా షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సంతోష్ కుమార్ గుండవరపు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిమ్స్ అకాడమీ. బై బై, టేక్ కేర్.